అసలు యథాశాస్త్రంగా చెప్పాలి అంటే శివాలయం లోపల అర్చకుడు అభిషేకం చేస్తుండగా చూడడమే ఉత్తమమైన పద్ధతి. ఎందుచేత అంటే శివలింగం మించి నిర్మాల్యం కింద పడితే తొక్కడం అపరాధం. శివలింగం మీద అభిషేకం జరిగినటువంటి పదార్థం కింద పడితే తొక్కడం అపరాధం. ఆయన మనస్ఫూర్తిగా నమ్ము, నిజాయితీగా కొలువు, ఏకాగ్రతగా ప్రార్థించు, ధైర్యంగా ఏం కావాలో అడుగు. చెంబుడు నీళ్లు పోస్తే పులకరించిపోతాడు శంకరుడు. అందుకే అంటారు ఆయన్ని బోళా శంకర అని. అలాంటి వాణ్ణి కన్నీళ్లతో నువ్వు అడిగితే కాదంటాడా ఆళ్ళు? ఎందుకంటే భక్తులంటే అంత ప్రేమ. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా.